నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య భీకర యుద్ధం రెండు వైపులా సుమారు 500 మంది మృతి వేల సంఖ్యలో క్షతగాత్రులు కొనసాగుతున్న పోరు ఇజ్రాయెల్లోకి చొచ్చుకొచ్చి నరమేధం సృష్టించిన హమాస్ మిలిటెంట్లు అంతమొందిస్తామన్న నెతన్యాహు సైన్యానికి విస్పష్టమైన ఆదేశాలు ఏపీలో ఉత్సవ విగ్రహాల్లా రైతు భరోసా కేంద్రాలు 3000 కోట్లు వెచ్చించిన సేవల్లో డొల్లతనం మొక్కుబడిగా ఎరువులు పురుగుమందుల పంపిణీ చంద్రబాబుకు సంఘీభావంగా తెలుగు రాష్ట్రాల్లో వెల్లువెత్తిన నిరసనలు కాంతితో క్రాంతి పేరిట ర్యాలీలు ఏపీలో గవర్నర్ పాలన పెట్టాలన్న ఆనం తెలంగాణలో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ తర్జన భర్జన అంతకంతకు పెరుగుతున్న డిమాండ్లు నేడు స్క్రీనింగ్ కమిటీలో కొలిక్కొచ్చే అవకాశం భూకంపంతో ఆఫ్ఘనిస్తాన్ పశ్చిమ ప్రాంతంలో పెను విధ్వంసం 120 మంది మృతి నేలమట్టమైన భవనాలు కొనసాగుతున్న సహాయ చర్యలు ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య మరోసారి యుద్ధ జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఇజ్రాయెల్పై పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ జరిపిన మెరుపు దాడులతో అనేక ప్రాంతాలు అగ్నిగోళాన్ని తలపించాయి. సుమారు 5000 రాకెట్లను గాజా నుంచి ప్రయోగించడం సహా మిలిటెంట్లు ఇజ్రాయెల్లోకి ప్రవేశించి విచ్చలవిడి కాల్పులకు తెగబడ్డారు. అన్ని వైపుల నుంచి ఒక్కసారిగా విరుచుకుపడగా ఇజ్రాయెల్లో 250 మంది మృతి చెందారు. ఈ దాడితో బిత్తరపోయిన ఇజ్రాయెల్ వెంటనే తేరుకుని పాలస్తీనాపై యుద్ధానికి దిగింది. ఇజ్రాయెల్ దాడుల్లో 232 మంది చనిపోగా 1700 మందికి పైగా గాయపడ్డారు. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో అల్లాడుతున్న ప్రపంచానికి మరో తలనొప్పి వచ్చి పడింది. 1973లో పొరుగు దేశాలతో ఇజ్రాయెల్ చేసిన యుద్ధానికి 50 ఏళ్లైన సందర్భంగా పాలస్తీనాలోని మిలిటెంట్ సంస్థ హమాస్ ఇజ్రాయెల్పై శనివారం మెరుపు దాడికి దిగింది. భూమి, ఆకాశం, సముద్రం నుంచి ఒక్కసారిగా విరుచుకుపడింది. గాజా నుంచి సుమారు 5000 రాకెట్లను ప్రయోగించి ఇజ్రాయెల్లో విధ్వంసం సృష్టించింది. ఇదే సమయంలో హమాస్ మిలిటెంట్లు పెద్ద సంఖ్యలో ఇజ్రాయెల్లోకి చొచ్చుకొచ్చి అనేక పట్టణాల్లో స్వైర విహారం చేశారు. డజన్ల కొద్దీ ఇజ్రాయేలీలను బందీలుగా చేసుకున్నారు. 2 పట్టణాల్లో పలువురిని బందీలుగా చేసుకుని పాగా వేశారు. హమాస్ దాడుల్లో 250 మంది ఇజ్రాయెల్ సైనికులు సహా ప్రజలు మరణించారు. 1500 మందికి పైగా గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిలో 9 మంది నేపాలీలు ఉన్నారు. హమాస్ దాడితో ఇజ్రాయెల్లోని జెరూసలేం, టెల్ అవీవ్ సహా దేశవ్యాప్తంగా ఎయిర్ రైడ్ సైరన్ల మోత మోగింది. 20 నిమిషాల వ్యవధిలోనే 5000 రాకెట్లను ప్రయోగించగా పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. కాసేపటికే పాలస్తీనా మిలిటెంట్లు తమ భూభాగాల్లోకి చొచ్చుకొచ్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. కొంతమంది పారాగ్లైడర్లతో దిగారని, సముద్రం నుంచి స్పీడ్ బోట్లలో కొంతమంది వచ్చారని తెలిపింది. హమాస్ మిలిటెంట్లతో ఇతర ఇస్లామిక్ జిహాదీ ముఠాలు కూడా చేరినట్లు తెలుస్తోంది. మరికొందరు మోటార్ సైకిళ్లు, పికప్ ట్రక్కుల్లో ఇజ్రాయెల్లోకి ప్రవేశించడం సహా గాజా స్ట్రిప్ సరిహద్దుల్లో ఇజ్రాయెల్కు చెందిన ఓ పోలీస్ స్టేషన్పై దాడి చేసి తమ అధీనంలోకి తీసుకున్నారు. సరిహద్దుల్లో హమాస్ మిలిటెంట్లు దారుణాలకు పాల్పడుతున్నారని ఇజ్రాయెల్ మీడియా ఆరోపించింది. తమ దేశానికి చెందిన 35 మంది సైనికులను కిడ్నాప్ చేసినట్లు పేర్కొంది. వారిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. కొంతమంది సైనికులు, పౌరులను హమాస్ మిలిటెంట్లు బందీలుగా చేసుకుని గాజాకు తరలిస్తున్నట్లు అందులో స్పష్టంగా తెలుస్తోంది. కొందరు మహిళలు, యువకులను సైతం గాజాలోకి తీసుకెళ్లారు. థాయిలాండ్, ఫిలిప్పీన్స్ కార్మికులను బందీలుగా చేసుకున్నట్లు సమాచారం. తాము చాలా మంది ఇజ్రాయెలీ సైనికుల్ని బందీలుగా పట్టుకున్నామని హమాస్ ప్రతినిధి సలేహ్ అరౌరీ తెలిపారు. అందులో అధికారులు ఉన్నారని చెప్పారు. ఇజ్రాయెల్లో బందీలుగా ఉన్న తమ వారిని విడిపించుకునేందుకు వారిని వినియోగించుకుంటామని తెలిపారు.
ఇజ్రాయెల్పై సైనిక ఆపరేషన్ను ప్రారంభించామని హమాస్ మిలిటరీ వింగ్ హెడ్ మహమ్మద్ డెయిఫ్ ప్రకటించాడు. శనివారం తెల్లవారుజామునే ఆపరేషన్ ఆల్ అక్సా స్టార్మ్ ప్రారంభమైందని, ఇప్పటి వరకు 5,000 రాకెట్లను ప్రయోగించామని డెయిఫ్ చెప్పినట్లు ఓ వీడియో సందేశం బయటికొచ్చింది. డెయిఫ్ పై గతంలో అనేక సార్లు దాడులు జరిగాయి. కొంతకాలంగా బయటి ప్రపంచానికి దూరంగా ఉంటున్న డెయిఫ్ ఒక్కసారిగా భీకర యుద్ధాన్ని రాజేశాడు. హమాస్ మెరుపుదాడితో అవాక్కైన ఇజ్రాయెల్ తిరిగి తేరుకుని పాలస్తీనాలోని గాజాపై వైమానిక దాడులకు దిగింది. గాజాలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో 232 మంది చనిపోగా 1700 మంది వరకు గాయపడ్డారు. గాజాలోని అత్యంత ఎత్తైన భవనాలను ఇజ్రాయెల్ వైమానిక దాడులతో కూల్చివేస్తోంది. హమాస్ కార్యాలయాలతో పాటు 14 అంతస్తుల భవనాన్ని నేలమట్టం చేసింది. అక్కడ ఉండేవారంతా ఖాళీ చేసి వెళ్లాలని ముందుగా హెచ్చరించడంతో ప్రాణాపాయం తప్పింది. మరోవైపు ఇజ్రాయెల్ పట్టణాలు, నగరాల్లో 22 చోట్ల మిలిటెంట్లకు ఇజ్రాయెల్ సైన్యానికి భీకర పోరు సాగుతోంది. కాల్పుల్లో పలువురు సామాన్యులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మృతుల సంఖ్య భారీగా ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. సరిహద్దుపై ఇజ్రాయెల్ సైన్యం నియంత్రణ కోల్పోయినట్లు సమాచారం. దక్షిణ ఇజ్రాయెల్లోకి మిలిటెంట్లు చొరబడటంతో వేల మంది పౌరులు సురక్షిత షెల్టర్లలోకి వెళ్లిపోయారు. మరోవైపు హమాస్ మిలిటెంట్లతో తాము యుద్ధంలో ఉన్నామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. ఈ యుద్ధంలో తప్పకుండా గెలుస్తామన్నారు. అత్యున్నత సైనికాధికారులతో సమావేశమైన ఆయన ముందు చొరబాటుదారులను ఏరివేయాలని సూచించారు. తర్వాత శత్రువు అంతు చూడాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో రైతులకు దిక్సూచిగా నిలుస్తాయని భావించిన రైతు భరోసా కేంద్రాలు ఊళ్లలో ఉత్సవ విగ్రహాలుగా దర్శనమిస్తున్నాయి. రైతులకు కావలసిన సకలం ఇక్కడే దొరుకుతాయని ప్రభుత్వం ఊదరగొడుతున్నా ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల జాడే ఉండటం లేదని రైతులు వాపోతున్నారు. ఒక్కో కేంద్రంలో నెలకు 1/2 లీటర్ పురుగుమందు అమ్మలేదు. ఎరువులు, విత్తనాల అమ్మకాలు నామమాత్రంగానే ఉన్నాయి. ఇలాంటి నామమాత్రపు కేంద్రాల కోసం ప్రభుత్వం 3,000 కోట్లు వెచ్చిస్తోంది. విత్తనం మొదలు పంట అమ్మకం వరకు మీ గ్రామంలోనే రైతుకు తోడుగా ఉంటూ సూచనలు, సలహాలు ఇవ్వడం ఒకటే కాకుండా అన్ని రకాలుగా ఈ క్రాపింగ్ చేయడమే కాకుండా ఈ క్రాపింగ్ ద్వారా ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా పంటల రుణాలు రాని వారికి పంటలు రుణాలు ఇప్పించడమే కాకుండా చివరికి కనీస గిట్టుబాటు ధరలు రాని పరిస్థితిలో తోడుగా ఉండే కార్యక్రమం దాకా కూడా ఈ ఆర్బీకేలు చేస్తాయి. ఏపీలో రైతులకు రైతు భరోసా కేంద్రాలే కళ్ళు చెవులుగా పనిచేయనున్నాయంటూ ముఖ్యమంత్రి చెబుతున్న గొప్పలు చూశారుగా. రైతు భరోసా కేంద్రాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయని, గతంలో అధికారులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడి పథకాలను పరిశీలించేవారని, ఇప్పుడు అన్ని రాష్ట్రాలు మనవైపు చూస్తున్నాయని ప్రభుత్వం ఓదరగొడుతోంది. వ్యవసాయ రంగం ఊసెత్తితే చాలు రైతు భరోసా కేంద్రాలతో ఉద్ధరిస్తున్నామంటూ సీఎం గొప్పలు చెబుతారు. కానీ గ్రామాల్లోకి వెళ్లి రైతులను కదలిస్తే తెలుస్తుంది వాటి పనితరం ఏ పాటిదో. విత్తనాలు, పురుగుల మందులు అందించడం దేవుడెరుగు. తాము కష్టపడి పండించిన పంటలను సైతం కొనుగోళ్లు చేయడం లేదని రైతులు మండిపడుతున్నారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి 40 నెలలవుతోంది. ఇప్పటి వరకు వీటి ద్వారా అమ్మిన మొత్తం పురుగు మందులు ఒక్కో కేంద్రానికి సగటున 12.60 లీటర్లే. అంటే నెలకు 1/2 లీటర్ మందు కూడా విక్రయించలేదు. పత్తి, మిరప, మొక్కజొన్న విత్తనాల విక్రయం చూసినా అంతే. నెలకు కిలో కూడా లేవు. ఎరువుల అమ్మకాలు నామమాత్రమే. ఒక్కో కేంద్రంలో సగటున 750 బస్తాల ఎరువులను విక్రయించలేకపోయారు. ఇందుకేనా జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చిందని రైతులు ప్రశ్నిస్తున్నారు. కనీసం ఈ కేంద్రాల్లో టీవీలు పనిచేయడం లేదని, ఇంటర్నెట్ రావడం లేదని, కియోస్కులు మొరాయించాయన్న సంగతైనా ముఖ్యమంత్రికి తెలుసా అంటూ నిలదీస్తున్నారు. మొక్కుబడి సేవలందించే ఈ ఆర్బీకేల భవన నిర్మాణాల కోసం మాత్రం ప్రభుత్వం 2,446 కోట్లు వెచ్చిస్తోంది. మౌలిక సదుపాయాలతో కలుపుకుంటే మొత్తం ఖర్చు 3,000 కోట్లకు చేరనుంది. ప్రచార ఆర్భాటానికి భారీగా ప్రజాధనాన్ని వెచ్చిస్తున్న ప్రభుత్వం వాటిల్లో అందుతున్న సేవలను మాత్రం పట్టించుకోవడం లేదు. ఆర్బీకేల పనితీరు బాగాలేదని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని జాతీయ సంస్థలు చెబుతున్నా కళ్లు తెరవడం లేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం ప్రభుత్వ లెక్కల ప్రకారమే 30 లక్షల ఎకరాల్లో పంట సాగవల. అంటే 30 లక్షల ఎకరాల్లో పంట సాగకపోవడానికి కారణం రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు కారణం కాదు. ఈ ప్రభుత్వం అనుసరించే విధానాలు, నీటి దగ్గర నుంచి, విత్తనం దగ్గర నుంచి అన్నీ
అష్టకష్టాలు పడి సాగు చేయాల్సి వస్తుంది. అందుకనే ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవటం, రైతులకి తగిన ఆదాయం వచ్చేటి చేయలేకపోవడం కారణం. రైతులు పండించిన పంటలన్నీ భరోసా కేంద్రాల్లోనే కొనుగోలు చేస్తామని, రైతులకు పంట రుణాలు కూడా ఇక్కడే ఇప్పిస్తామని ప్రభుత్వం పదే పదే చెబుతోంది. అయితే రైతులకు అవసరమైన ఉత్పత్తులేవి అక్కడ అందుబాటులో ఉండడం లేదు. 2020 మే నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు అన్ని ఆర్బీకేలలో 14.01 కోట్ల విలువైన 1.36 లక్షల లీటర్ల పురుగు మందులే విక్రయించారు. ఆర్బీకేల ద్వారా ఎరువులు విక్రయించాలని నిర్ణయించిన ప్రభుత్వం సహకార సంఘాలకు కేటాయింపులు తగ్గించేసి వీటికి పెంచింది. వ్యాపారులకు ఇచ్చే ఎరువుల పరిమాణంలోనూ కోత పెట్టింది. అయినా ఆశించిన అమ్మకాలు లేవు. ఆర్బీకేల్లో ఏడాదికి సగటున 4 లక్షల టన్నుల లోపే ఎరువులు విక్రయించారు. ఒక్కో ఆర్బీకేలోనూ సగటున 750 బస్తాల ఎరువులను విక్రయించలేకపోయారు. ఈరోజు రాష్ట్రంలో రైతాంగ పరిస్థితి చాలా దయనీయంగా తయారైంది. ప్రధానంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం వ్యవసాయాన్ని కాపాడే దాంట్లో తీసుకోవడం లేదు. అందులో ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, సస్యరక్షణ చర్యల్లో సూచనలు సలహాలు ఇవ్వటం కానీ, వ్యవసాయ శాస్త్రవేత్తలు కొత్త వంగడాలని కనుక్కొని ఈ పంటలకు వచ్చినటువంటి వైరస్ని, పెస్ట్ని నివారించడంలో కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతాంగానికి అందటం లేదు. రైతులు ఎక్కువగా మోసపోయేది విత్తనాల ఎంపికలోనే. అందుకే అన్ని రకాల పరీక్షలు నిర్వహించి నాణ్యమైన విత్తనాలను రైతు భరోసా కేంద్రాల్లోనే అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే రైతులకు అవసరమైన రకాలే ఇక్కడ దొరకవు. ఒకవేళ దొరికినా బహిరంగ మార్కెట్ కంటే ఎక్కువ ధరలే ఉంటున్నాయని రైతులు వాపోతున్నారు. 40 నెలల్లో 12.75 కోట్ల విలువైన 1661 క్వింటాళ్ల విత్తనాలనే ఇక్కడ విక్రయించారు. అంటే ఒక్కో ఆర్బీకేలో సగటున 16 కిలోల విత్తనాలను కూడా విక్రయించలేకపోయారు. డిమాండ్ ఎక్కువ ఉన్న ఉత్పత్తులను మాత్రం ముందు వైకాపా నేతలకే ఇస్తున్నారు. యూరియా, డిఏపి ఇవ్వడంలోనూ అధికార పార్టీ వారికే ప్రాధాన్యమిస్తున్నారు. స్కిల్ కేసులో అరెస్టైన చంద్రబాబుకు సంఘీభావంగా తెలుగు రాష్ట్రాల్లో నిరసనలు ఉధృతంగా సాగుతున్నాయి. పార్టీ పిలుపు మేరకు తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు లైట్లు ఆర్పి కొవ్వొత్తులు, దీపాలు, కాగడాలు వెలిగించి అధినేతకు మద్దతు తెలిపారు. చీకట్లు తొలగి చంద్రబాబు విడుదల కావాలని ఆకాంక్షించారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా నిర్వహించిన కాంతితో క్రాంతి కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు కదం తొక్కారు. లైట్లు ఆపి కాగడాలు, కొవ్వొత్తులతో ర్యాలీలు చేసి నిరసన తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలో కూన రవికుమార్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులు, టార్చ్ లైట్ల వెలుగులో ర్యాలీ నిర్వహించారు. ఇచ్చాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, సిపిఐ నాయకులు కాగడాలతో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. పలాసలోని పార్టీ కార్యాలయంలో గౌతు శిరీష ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలంలో మాజీ మంత్రి కళా వెంకట్రావు కాగడాల ర్యాలీలో పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలోనూ నిరసనలు హోరెత్తాయి. మాజీ మంత్రి కిమిడి మృణాళిని ఇంట్లో విద్యుత్ దీపాలు ఆర్పి నిరసన తెలిపారు. సాలూరులో మోకాళ్లపై కూర్చొని కొవ్వొత్తులు వెలిగించారు. విశాఖలో సిబిఎన్ మహిళా సైన్యం ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సెల్ ఫోన్ లైట్లతో వందలాది మంది నిరసన తెలిపారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన నివాసంలో కొవ్వొత్తి వెలిగించారు. పెందుర్తిలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. అరకులో మాజీ మంత్రి శ్రావణ్ కుమార్ కాగడాల ప్రదర్శన చేశారు. నర్సీపట్నంలో ఎన్టీఆర్ మినీ స్టేడియం వద్ద తెలుగు యువత స్కై ల్యాంపులు వెలిగించారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వేలివెన్నులో కొవ్వొత్తులు, కాగడాలు, సెల్ ఫోన్ లైట్లతో భారీ ప్రదర్శన చేశారు. అనపర్తి మండలం రామవరంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దంపతులు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో కాగడాల ర్యాలీలో శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కొండపి సింగరాయకొండలో ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మార్కాపురంలో మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి కొవ్వొత్తులు, కాగడాలతో ర్యాలీ చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం శాంతినగర్లో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కాంతితో క్రాంతిలో పాల్గొన్నారు. అనంతపురం జిల్లాలో నేతలు ర్యాలీలు చేశారు. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, బేద రవిచంద్ర, పరిటాల శ్రీరామ్ వారి ఇళ్లలో లైట్లు ఆర్పి నిరసన తెలిపారు. కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కొవ్వొత్తులు వెలిగించారు. నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి కాగడాలతో ర్యాలీ చేశారు. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో సెల్ ఫోన్ల లైట్లతో చంద్రబాబుకు మద్దతు ప్రకటించారు. కడపలో పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి కొవ్వొత్తులు వెలిగించారు.
ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కోరారు. ఏపీలో 5 కోట్ల మంది ప్రజలు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 16 నెలలు జైల్లో ఉన్న సీఎం జగన్ వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ కోర్టుకు హాజరు కాకుండా బెయిల్పై తిరుగుతున్నారని ఆనం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో దుర్మార్గపు పాలన కొనసాగుతోందని మండిపడిన ఆయన కేంద్రం జోక్యం చేసుకుని రాష్ట్రపతి పాలన విధించాలని విజ్ఞప్తి చేశారు. 28 రోజుల పాటు ఒక జాతీయ నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేసి ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా రిమాండ్ ఖైదీగా ఉంచి ఆయన ఇబ్బంది పాలు చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అని అడగాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ రాష్ట్రం గుడ్డిదైపోయింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విలువ లేదు. 144వ సెక్షన్, పీసీ యాక్ట్ 30 ఇన్ని సెక్షన్లు పెట్టి సామాన్య ప్రజల యొక్క గొంతు నొక్కుతూ ఉంటే ఇవాళ కేంద్రం ఏం చేస్తుంది, ఈ రాష్ట్ర గవర్నర్ గారు ఏం చేస్తున్నారని చెప్పి అడగాల్సినటువంటి పరిస్థితి. గవర్నర్ గారు, మీరైనా వాస్తవాలు చూడండి. మీరు కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి గవర్నర్ గారి పరిపాలనలో సుపరిపాలన అందించే విధంగా మీరందరూ కృషి చేయండి. చంద్రబాబుకు మద్దతుగా నిర్వహించిన కాంతితో క్రాంతి కార్యక్రమానికి పొరుగు రాష్ట్రాల్లోనూ విశేష స్పందన లభించింది. తెలంగాణలో 5 నిమిషాల పాటు లైట్లు ఆపి కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. హైదరాబాద్ మియాపూర్లోని మయూరి నగర్లో మహిళలు, చిన్నారులు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేశారు. దీప్తి శ్రీనగర్లో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. మణికొండ మర్రిచెట్టు జంక్షన్ నుంచి ల్యాంకో హిల్స్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కుకట్పల్లిలో బాలాజీనగర్, హెచ్ఎంటీ శాతవాహన కాలనీ, కేపీహెచ్బీలో భారీగా ర్యాలీ చేపట్టారు. దిల్సుఖ్ నగర్ నుంచి చైతన్యపురి వరకు నిర్వహించిన ర్యాలీలో నందమూరి సుహాసిని, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు తన నివాసంలో 5 నిమిషాల పాటు విద్యుత్ దీపాలు ఆర్పేసి సాధారణ దీపం వెలిగించి మౌనం వహించారు. దర్శకుడు బోయపాటి తన బృందంతో కలిసి కొవ్వొత్తులు వెలిగించారు. ఖమ్మంలో తెలుగుదేశం కార్యకర్తలు లైట్లు ఆపేసి కాగడాలు, మొబైల్ టార్చ్ లైట్లు, కొవ్వొత్తులతో చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. నిజామాబాద్లో మొబైల్ లైట్లు, కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు. బోధన్లో కొవ్వొత్తులు, టార్చ్ లైట్లు వెలిగించి చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో తెలుగుదేశం కార్యకర్తలు దీపాలు వెలిగించి సంఘీభావం తెలిపారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసే అభ్యర్థుల ఖరారు తుది దశకు చేరుకుంటున్న కొద్దీ ఆ పార్టీ అధిష్టానంపై ఆశావహులు, కొందరు ముఖ్య నాయకుల ఒత్తిడి పెరుగుతోంది. కొన్ని చోట్ల చివరి నిమిషంలో అభ్యర్థులు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. టికెట్ దక్కే అవకాశం లేదన్న ప్రచారంతో కొందరు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. ఆదిలాబాద్ స్థానానికి 3 పోటీ పడుతుండగా వీరిలో ఒకరి పేరు ఖరారైందన్న ప్రచారంతో మిగిలిన 2 తరపున కొందరు గాంధీభవన్లో ధర్నాకు దిగారు. ఎన్ఆర్ఐ కంది శ్రీనివాసరెడ్డికి కాకుండా డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్కు గానీ, గండ్రత్ సుజాతకు గానీ టికెట్ ఇవ్వాలని నినాదాలు చేశారు. అటు టికెట్ల కోసం పలువురు సీనియర్ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో గతంలో 2 లేదా 3 ఎన్నికల్లో వరుసగా ఓటమి చవిచూసిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. తాము కోరుకుంటున్న స్థానాల్లో ఇతరులకు పరిస్థితి అనుకూలంగా ఉందని సర్వేల్లో తేలిందన్న ప్రచారంతో వారు ఆందోళన చెందుతున్నారు. వనపర్తి, కల్వకుర్తి, నాగర్ కర్నూలు, జనగామ, తాండూరు, మహేశ్వరంలో సూర్యాపేట, సత్తుపల్లి స్థానాలకు ఒకరి పేరు ఖరారు అయినట్లు ప్రచారంతో మిగిలిన నాయకులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అభ్యర్థుల ఎంపికపై తుది కసరత్తు చేసేందుకు స్క్రీనింగ్ కమిటీ ఇవాళ ఢిల్లీలో సమావేశం కానుంది. హైదరాబాద్ జూ పార్కులో పనిచేస్తున్న జంతు సంరక్షకుడు షాబాజ్పై ఏనుగు దాడి చేయగా అతడు ప్రాణాలు కోల్పోయాడు. శనివారం మధ్యాహ్నం ఆహారం ఇవ్వడానికి వెళ్లిన షాబాజ్ను ఏనుగు తొండంతో లాక్కుని విసిరి కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన షాబాజ్ను వెంటనే జూ పార్కు సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి షాబాజ్ అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. ఆఫ్ఘనిస్తాన్ పశ్చిమ ప్రాంతంలో భూకంపం పెను విధ్వంసం సృష్టించింది. శనివారం మధ్యాహ్నం వరుసగా 7 సార్లు ప్రకంపనలు రాగా వీటిలో 5 తీవ్రస్థాయిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. భూకంపం దాటికి 320 మంది మృతి చెందారని, 1000 మందికి పైగా గాయపడ్డారని ఐక్యరాజ్యసమితి వర్గాలు వెల్లడించాయి. అయితే 120 మందికి పైగా మరణించారని ఆఫ్ఘనిస్తాన్ విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు చెప్పారు. భూకంపం దాటికి 100 ఇళ్లు నేలమట్టమయ్యాయి. హెరాత్ జిల్లాలో 4 గ్రామాలు తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. భూకంప కేంద్రం హెరాత్ నగరానికి వాయువ్య దిశగా 40 కిలోమీటర్ల దూరంలో ఉందని పేర్కొంది. ప్రధాన ప్రకంపనం తర్వాత వచ్చిన ప్రకంపనలు 5.5 తీవ్రతతో ఉన్నాయని తెలిపింది. కర్ణాటకలోని ఓ బాణాసంచా గోదాంలో మంటలు చెలరేగి 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
అనేకల్ తాలూకా అత్తిబెలే గ్రామంలో జరిగిన ఈ ప్రమాదంలో గోదాం యజమాని సహా 4 గాయపడ్డారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 5 యంత్రాల సాయంతో మంటల్ని అదుపులోకి తెచ్చారు. రానున్న పండగల కోసం టపాసులు సిద్ధం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నేడు ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. రాజస్థాన్ ప్రభుత్వం శాసనసభ ఎన్నికలకు ముందు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపట్టాలని నిర్ణయించి ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పౌరులందరి సామాజిక, ఆర్థిక, విద్యకు సంబంధించిన సమాచారంతో పాటు గణాంకాలను సేకరించేందుకు సొంత వనరులని వినియోగిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రణాళికా విభాగం ఈ సర్వేకు నోడల్ డిపార్ట్మెంట్గా ఉంటుందని తెలిపింది. అయితే కులగణనను చేపట్టేందుకు నిర్దిష్టమైన సమయాన్ని ఉత్తర్వులో పేర్కొనలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కులగణన చేపడతామని ఇటీవల రాహుల్ గాంధీ పలు సభల్లో వెల్లడించారు. ఈ నెల 2న బీహార్ ప్రభుత్వం తాము చేపట్టిన కులగణన సర్వే నివేదిక విడుదల చేయగా తాజాగా అశోక్ గెహ్లోట్ ప్రభుత్వం కులగణనకు నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.